బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీకృష్ణుడు అనురాగంతో నిండిన చిరునవ్వుతో, నవ్వు తెప్పించే మంచి మాటలతో, లీలగా చూసే చూపులతో గోపికలను సత్కరిస్తూ ఉండేవాడు. అప్పుడు ఆ గోపికల చూపులే కాక వారి మనస్సులు కూడా శ్రీకృష్ణుని యందే నాటుకుపోతూ ఉండేవి. వారు తమ ఇంటి పనులను సగంలోనే ఆపేసి ఆయన వద్దకు వచ్చి ఆయననే చూస్తూ ఉండిపోయేవారు. శాంత ఘోర అనే భగవంతుడికి 2 రూపాలు. సత్పురుషులు భగవంతుని శాంత రూపాలు, రాక్షసులు భగవంతుని ఘోర రూపాలు. ఈ ఘోర రూపాలు శాంత రూపాలను బాధిస్తూ ఉండగా భగవంతుడు అది చూడలేకపోయారు. ఆయనకు సత్పురుషులపై గొప్ప దయ కలిగింది. నిజానికి ఆయనకు జన్మ అనేది లేదు. ఆయన అన్ని కారణాలకు కారణభూతుడు. ఆయన కూడా సత్పురుషులను రక్షించాలి అనే సంకల్పంతో తన అంశ అయిన బలరాముడితో కూడి కట్టలో నిప్పు పుట్టినట్లుగా దేవికి జన్మించాడు. పుట్టకే లేని ఆ భగవంతుడు వసుదేవుడి ఇంటిలో శ్రీకృష్ణుడిగా జన్మించటము అనే లీలను చేశాడు. ఆయన శత్రువులకు భయపడ్డా అన్నట్టు నటిస్తూ నందగోకులానికి వెళ్ళి అక్కడ నివసించాడు. ఆయన పరాక్రమం చెప్పలేదు. అయినా కూడా నగరం నుండి పారిపోయినట్లుగా నటించాడు. అలా ఆయన మానవ లీలను చూపించడాన్ని తలుచుకుంటే నాకు దుఃఖం కలుగుతుంది. శ్రీకృష్ణుడు కంసుడిని సంహరించిన తర్వాత తన తల్లిదండ్రులైన దేవకీ వాసుదేవుల పాదాలకు నమస్కరించి ఇలా అన్నాడు: అమ్మా, నాన్న, నేను కంసుడికి భయపడి మీకు సేవ చేయలేకపోయాను. నన్ను క్షమించండి, నా అపరాధాన్ని మన్నించండి, నన్ను అనుగ్రహించండి అన్నాడు. ఆనాడు ఆయన ఆడిన మాటలు గుర్తుకొస్తే ఈనాటికి నాకు దుఃఖం తన్నుకొస్తుంది. కోవాముష్యాంఘ్రి సరోజరేణుం విస్మర్తుమీశీతపుమాన్ విజిఘ్రన్ యో విస్ఫురత్ భ్రూవిటపేన భూమేః భారం కృతాంతేన తిరస్చకార. ఎవడైతే మృత్యువులాంటి తన కనుబొమ్మలను కదల్చటంతోనే భూభారాన్ని తగ్గించాడు, అటువంటి భగవంతుడి పాదపద్మాల గంధాన్ని వాసన చూసిన ఏ భక్తుడు ఆయనను మరిచిపోగలడు? మరిచిపోయేవాడు భక్తుడే కాదని అర్థం. మరిచిపోయిన వాడికి ఆయన పాదాలపై భక్తి సంపూర్ణంగా కలగలేదని అర్థం. రాజసూయ యాగంలో శిశుపాలుడు శ్రీకృష్ణుని ద్వేషించాడు. శ్రీకృష్ణుడు వాణ్ణి సంహరించాడు. అప్పుడు ఆ వాడు ఆత్మజ్యోతిగా ఆయనలో కలిసిపోయింది. దాన్ని అందరూ చూశారు. సాధకులు జ్ఞానం ద్వారా అలా భగవంతుడిలో కలిసిపోవాలి అని కోరుకుంటూ ఉంటారు. సాధకులు, యోగులు భగవంతుడి విరహాన్ని సహించలేరు. కురుక్షేత్రంలో ఎంతోమంది వీరులు కన్నులకు ఆహ్లాదాన్ని కలిగించే శ్రీకృష్ణుడి ముఖపద్మాన్ని చూస్తూ యుద్ధం చేశారు. వారు అర్జునుడి అస్త్రాల చేత కొట్టబడి వీర మరణాన్ని పొందిన వారై పరంధాముడైన భగవంతుడనే చూసి చేరారు. శ్రీకృష్ణుడితో సమానమైన వాడు కానీ ఆయన కంటే గొప్పవాడు కానీ లేడు. ఆయన త్రిగుణాత్మకమైన ప్రకృతికి ముల్లోకాలకు కూడా అధిపతి. ఆయన స్వయం ప్రకాశుడు.
ఎప్పుడూ ఆనంద స్వరూపుడు. ఆయనకు పొందవలసినది ఏదీ లేదు. లోకపాలకులైన ఇంద్రుడు మొదలైన వారు గొప్ప గొప్ప కానుకలు తెచ్చి ఆయన పాదపీఠం వద్ద ఉంచి తమ కిరీటాలను ఆయన పాదపీఠానికి తగులుస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉంటారు. ఓ విదురా, శ్రీకృష్ణుడి వల్ల ఉగ్రసేనుడు మహారాజయ్యాడు. ఆయన కూర్చొని ఉండగా శ్రీకృష్ణుడు ఆయన ముందు నిలబడి చేతులు కట్టుకొని చాలా గౌరవంగా ఓ మహారాజా అంటూ మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన అలా ఒక సామాన్య సేవకుడిలాగా ప్రవర్తించటాన్ని తలుచుకున్నప్పుడల్లా నా వంటి సేవకులకు చాలా దుఃఖం కలుగుతూ ఉంటుంది. శ్రీకృష్ణుడు తన పనుల ద్వారా లోకాలకు ధర్మాన్ని ఉపదేశిస్తూ ఉండేవాడు. అందుకు ఇది ఒక ఉదాహరణ. అహోబకీయం స్తనకాలకూటం జిఘాంశయాపాయ యదప్యసాధ్వీ లేభే గతిం దాతృచితాం తతోన్యం కం వా దయాళుం శరణం వ్రజేమ. దుష్టురాలైనటువంటి పూతన బాలకృష్ణుని చంపాలనే కోరికతో స్తనములకు కాలకూట విషాన్ని పూసుకొని ఆయనకు పాలు త్రాగించింది. అయినా కూడా ఆ పూతనకు కృష్ణుణ్ణి పెంచిన తల్లి అయినటువంటి యశోదకు ఏ పుణ్యలోకమైతే దక్కిందో ఆమెకు కూడా ఆ పుణ్యలోకమే దక్కింది. ఆహా, ఎంత ఆశ్చర్యం! శ్రీకృష్ణుడు ఎంతటి దయామయుడు! అటువంటి ఆయనను తప్ప మరెవరినీ శరణు పొందేది చెప్పు? ఆయన తప్ప. శ్రీకృష్ణ స్మరణం మమ. స్మరణము శరణము అంతే. మూడు లోకాలకు అధిపతి అయిన శ్రీ మహావిష్ణువునందు తీవ్రమైన శత్రుభావం కల రాక్షసులు కూడా ఆ భగవంతుని భక్తులే అని నా అభిప్రాయం. ఎందుకంటే వారు యుద్ధంలో కశ్యప పుత్రుడైన గరుత్మంతుని భుజాలపై కూర్చొని సుదర్శనాన్ని చేతబట్టి ఉన్నటువంటి విష్ణువును చూడగలిగాను. అంతకన్నా భాగ్యం లేదు. కనుక రాక్షసులు కూడా భక్తులే అని ఉద్ధవుడు అభిప్రాయపడ్డాడు. For more videos like this, subscribe Big TV channel.